డాష్ షార్ట్‌లో మా అత్తయ్య మా ఇంటికొచ్చారని చెప్పాను కదండీ! అదేంటో మన ఇంట్లో రిలేటివ్స్ ఉంటే మన పని చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటది. అదే నార్మల్‌గా మనం ఇద్దరం ఉన్నామనుకోండి అంత పనే అనిపించదసలు. మామూలుగా మేము నలుగురం ఉంటే ఒక కర్రీ చేసేసుకొని ఆఫ్టర్‌నూన్ అలాగే ఈవినింగ్ అదే తినేస్తాము. అదే మా అత్తయ్య ఉందనుకోండి ఏమంటారో తెలుసా? మా కొడుక్కి నువ్వు ఒక్క కూరే చేసి పెడుతున్నావు. ఇంకో కూర చేసేంత తీరికే లేదా నీకు అని అడుగుతారు. అందుకని చెప్పి ఇప్పుడు ఇంకో కూర చేస్తున్నాను. ఇలా 2 కూరలు చేసేటప్పుడైతే పని చాలా ఉంటది. అలాగే అంట్లు కూడా చాలా ఉంటాయి. మా ఇంట్లోనే ఇలా ఉంటదో లేకపోతే మీ ఇళ్ళల్లో కూడా ఇన్‌లాస్ ఉంటే ఇలాగే ఉంటదో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదే మేము ఇద్దరం ఉన్నాం అనుకోండి ఏ కర్రీ చేసుకున్నా ఎలా తిన్నా పచ్చడేసుకొని తిన్నా అంత బాధేం అనిపించదు. అదే వాళ్ళు ఉన్నప్పుడు కరెక్ట్‌గా లేకపోతే మాత్రం ఇంకా అది తెలిసిందే కదా అందరికీ ఏదో ఒకటి అంటనే ఉంటారు. వాటికన్నా ఇలా చేసుకోవడమే బెటర్ పని ఎక్కువైనా అనిపించింది నాకు. అందుకే ఒక కర్రీ కింద అయితే పప్పు చేసేసాను. ఇంకో కర్రీ కింద అయితే బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. ఇదేంటో నార్మల్‌గా ఉన్నప్పుడు మనం ఎలాంటి కర్రీలు చేసినా కానీ పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా జనాలు ఉన్నప్పుడు మాత్రం ఇవి కూడా మనకి హ్యాండ్ ఇస్తాయి. టేస్ట్ అసలు బాగోకుండా వస్తాయి. ఎంత బాగా చేసినా కానీ. అది నాకు ఒక్కదాని ప్రాబ్లమే కాదు. యూనివర్సల్ ప్రాబ్లము. ఎవరికైనా కానీ వాళ్ళ వరకు చేసుకుంటే బాగొస్తాయి. అదే పక్కనోళ్ళకి చేసి మన టేస్ట్ రుచి చూపిద్దాం అనుకునే టయానికి ఏదో ఒకటి హ్యాండ్ ఇస్తూనే ఉంటది. మీ ఇంట్లో కూడా ఇలాగే అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.